ఒబేసిటీ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా తప్పకుండా అవుతాయి. ఫ్యాట్ సెల్స్ అనేవి మేల్ హార్మోన్ ఆండ్రోస్టినడోన్ అనే హార్మోన్ ని ఫీమేల్ హార్మోన్ లోకి కన్వర్ట్ చేస్తుందండి. ఈస్ట్రోన్ అనే హార్మోన్. ఈ ఈస్ట్రోన్ అనే హార్మోన్ బ్రెయిన్ మెటబాలిజం ని ఎఫెక్ట్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది ఫీమేల్ ఓవరీస్ లో, మేల్ టెస్టిస్ లో. సో ఫ్యాట్ సెల్స్ ఎక్కువైనాయి అనుకోండి, అలాంటప్పుడు ఈస్ట్రోన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. దీనివల్ల రీప్రొడక్టివ్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. సో ఆడోళ్ళలోనే కాదు, మగవాళ్ళలో కూడా ఈస్ట్రోన్ అనే హార్మోన్ ఎక్కువ అవ్వకూడదు. సో మగవాళ్ళలో ఏంటంటే వెయిట్ ఎక్కువ కొద్దీ కణాల మీద ఎఫెక్ట్ ఉంటుంది, కౌంట్ అనేది బాగోదు. చాలా ఏళ్ల నుంచి స్టడీస్ కనిపెడుతున్నాయి, బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు, ఒబేస్ ఉన్నప్పుడు మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది దెబ్బతింటుంది. సో ఇది ఎందుకు అవుతుందంటే బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎస్పెషల్లీ టెస్టిస్ దగ్గర ఒబేసిటీ వల్ల వెయిట్ ఎక్కువ కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కణాలు అనేవి సరిగా ప్రొడ్యూస్ అవ్వవు. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా అవుతాయి అండ్ కణాల క్వాలిటీ కూడా దెబ్బతింటుంది.